నుంచి ఇంకో క్లాస్ కి ఎక్స్టెండ్ చేయడం వల్ల యూజ్ ఏంటి? పేరెంట్ క్లాస్ ప్రాపర్టీస్ చైల్డ్ క్లాస్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు అలా. ఎనీ ఫంక్షనాలిటీ కామన్ ఫంక్షనాలిటీ ఉన్నప్పుడు వీ కెన్ యూజ్ ద వన్ మెథడ్ ఒక క్లాస్ లో డిఫైన్ చేసి ఆ మెథడ్ ని ఇక్కడ కూడా యూజ్ చేసి చైల్డ్ క్లాస్ లో యూజ్ చేసుకోవడానికి. ఇన్హెరిటెన్స్ యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే కోడ్ రీయూజబిలిటీ. అంటే ఒకసారి ఒక పర్టికులర్ క్లాస్ ఏదైతే ఉందో ఆ క్లాస్ లోపల మనం డిక్లేర్ చేసుకున్న మెథడ్స్ ఏవైతే ఉందో లాజిక్ ఏదైతే ఉందో ఫంక్షనాలిటీ ఏదైతే డెవలప్ చేసుకున్నామో ఆ ఫంక్షనాలిటీని మళ్ళీ రాయకుండా ఒకేసారి యూజ్ చేసుకోవడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బ్యాంక్ సంబంధించిన ఒక అప్లికేషన్ రెడీ చేస్తున్నారు అనుకుంటున్నాను. ఓకే, సో దాంట్లో లోన్ స్పాట్ తీసుకున్నాం, లోన్ సర్వీస్ ఏదైతే ఉందో ఆ సర్వీస్ తీసుకున్నాం ఎగ్జాంపుల్కి జస్ట్. ఓకే, సో లోన్స్ లో మనకి ఏమేమి ఉంటాయి? హోమ్ లోన్ ఒకటి, స్టూడెంట్ లోన్, గోల్డ్ లోన్, శారీ కొనడానికి లోన్ ఇస్తున్నారు ఈ మధ్య. వెహికల్ లోన్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఒక 300 మెథడ్స్ తోని ఒక 800 మెథడ్స్ తోని ఇందులో డెవలప్ చేస్తున్నారు అనుకోండి. అంటే ఈ సర్వీస్ ఆ పర్టికులర్ క్లాస్ ఏదైతే ఉందో హోమ్ లోన్ అనే క్లాస్ లో ఒక 800 మెథడ్స్ అనేవి రాస్తుంది. స్టూడెంట్ లోన్ లో కూడా ఒక 800 మెథడ్స్ కామన్, అంటే 800 మెథడ్స్ తో దీన్ని డెవలప్ చేస్తాం. ఓకే, సో ఈ శారీస్ లో కూడా 800 మెథడ్స్ అవసరం అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ వెహికల్ లోన్ లో కూడా ఒక 800 మెథడ్స్ అవసరం పడుతున్నాయి అనుకోండి. టోటల్ ఎన్ని మెథడ్స్ అవుతున్నాయి? 3200. 3200. ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ కామన్ మెథడ్స్ ఉన్నాయి. అంటే ఇందులో ఒక 600 మెథడ్స్ ఏవైతే రాశారో సేమ్ 600 మెథడ్స్ ఇందులో కూడా రాశారు. ఓకే, సో అప్పుడు ఇందులో రిమైనింగ్ ఏమున్నాయి మనకి? జస్ట్ 200. ఇక్కడ ఒక 200 ఉంది. సో ఈ పర్టికులర్ దీంట్లో కూడా ఒక 200 ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు మొత్తం టోటల్ ఎన్ని అయినాయి మనకి ఇక్కడ? జస్ట్ 800 మెథడ్. సో రిమైనింగ్ కామన్ గా రాస్తున్న మెథడ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఒక సపరేట్ క్లాస్ లో రాసుకుంటాం. ఈ కామన్ మెథడ్స్ ఏవైతే డిక్లేర్ చేసుకుంటున్నామో వాటన్నిటిని ఒక 600 మెథడ్స్ ఏవైతే 600 మెథడ్స్ సపరేట్ చేసుకుంటాం. అవసరం వచ్చినప్పుడు ఇందులో నుంచి లోన్ కి యూజ్ చేసుకుంటాం. అంటే ఎక్స్టెండ్స్ అనే కీవర్డ్ యూజ్ చేసుకుంటాం. సో అప్పుడు నాకు ఏమవుతుంది? ఈ 600 మెథడ్స్ మల్టిపుల్ టైమ్స్ రాయకుండా ఓన్లీ ఒకే ఒకసారి రాస్తుంది. దానివల్ల ఏమవుతుంది? నాకు టైం సేవ్ అవుతుంది, కోడ్ కూడా ఎక్కువ రాయాల్సిన అవసరం, అంటే మల్టిపుల్ టైమ్స్ రాయాల్సిన అవసరం లేకుండా తగ్గిపోయింది. అంటే మనకు అప్పుడు మెథడ్స్ కూడా తగ్గిపోతున్నాయి ఆటోమేటిక్ గా. ఎన్ని అవుతున్నాయి? 600 + 400 1000 మెథడ్స్. సరే 800 3200 మెథడ్స్ నుంచి మనం జస్ట్ 1400 మెథడ్స్ లోనే మనకు ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ చేసుకుంటున్నాం. జస్ట్ ఎగ్జాంపుల్. ఓకే, సో అలా మీరు దీని ఒక మెయిన్ థింగ్ ఏంటంటే కోడ్ రీయూజబిలిటీ. దీన్ని ఎలా తీసుకుంటాం? ఓకే, సో ఒక ఇన్హెరిటెన్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటో ఎందుకు యూజ్ చేయాలో నేర్చుకున్నాం. సో దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలంటే ఎలా చేస్తాం? జస్ట్ ఏం లేదు, ఎక్స్టెన్స్ అనే కీవర్డ్ ని యూజ్ చేసి మనం దీన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటాం. ఓకే, సో ఎక్స్టెన్స్ చేసినప్పుడు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసేదాన్ని బట్టి మనం యూజ్ చేసుకుంటాం. ఓకే, సో ఫస్ట్ మీరు ఒక క్లాస్ ని ఇన్హెరిటెన్స్ ని మీరు ఇంప్లిమెంటేషన్ చేయాలంటే ఎక్స్టెన్స్ అనే కీవర్డ్ ని యూజ్ చేసుకుంటాం ఆర్ ఇంప్లిమెంట్స్. సో ఫస్ట్ అయితే మనం జస్ట్ ఓన్లీ క్లాస్ టు క్లాస్ మాత్రమే తీసుకుంటాం. మీకు ఇంటర్ఫేస్ గురించి ఇంకా టచ్ అవ్వలేదు కాబట్టి నెక్స్ట్ సెషన్లో టచ్. ఫస్ట్ మీరు క్లాస్ టు క్లాస్కి ఎప్పుడైతే ఎక్స్టెండ్ చేసుకోవాలంటే ఒక క్లాస్ ఉన్న ఫంక్షనాలిటీని ఇంకో క్లాస్లో కూడా యూజ్ చేసుకోవాలని అనుకుంటున్నారో అప్పుడు ఎక్స్టెన్స్ కీవర్డ్ని యూజ్ చేసుకుంటాం. ఎప్పుడైతే ఒక క్లాస్లో ఉన్న ఫంక్షనాలిటీ లేకపోతే క్లాస్ టు ఇంటర్ఫేస్, ఒక ఇంటర్ఫేస్లో ఉన్న మెథడ్స్ ఏవైతే ఆ మెథడ్స్ మీరు ఒక క్లాస్లో యూజ్ చేసుకోవాలంటే అప్పుడు ఇంప్లిమెంట్స్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాం. ఓకే,
ఎక్స్టెన్స్ ఆర్ ఇంప్లిమెంట్స్. సో ఫస్ట్ అయితే మనం ఓన్లీ ఎక్స్టెన్స్ అనే కీవర్డ్ గురించి మాత్రమే, ఎందుకంటే మీకు క్లాసెస్ గురించి మాత్రమే తెలుసుకోవాలి. సో ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్కి మీరు ఎక్స్టెన్స్ అనే కీవర్డ్ని ఎప్పుడైతే యూజ్ చేస్తున్నారప్పుడు ఒక క్లాస్లో ఉన్న ఫంక్షనాలిటీ ఇంకో క్లాస్లో తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక 2 క్లాసెస్ డిక్లేర్ చేసుకుంటాను. Inheritance these files. Class inheritance example. క్లాస్ ఇన్హెరిటెన్స్ ఎగ్జాంపుల్. ఇక్కడ ఈ పర్టికులర్ క్లాస్ మీరు ఏదైతే తీసుకుంటారో ఈ క్లాస్ లో కొన్ని మెథడ్స్ డిక్లేర్, జస్ట్ ఒక 2 మెథడ్స్ డిక్లేర్ చేస్తాం. సో మెథడ్స్ మనం ఎలా రాస్తాం, మెథడ్ యొక్క నేమ్, సో మెథడ్ యొక్క నేమ్ 1 అని తీసుకుంటాం. సో నుంచి మనం ఏమైనా ఆర్గ్యుమెంట్స్ కావాలనుకుంటే రాసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్ గా దానికి సంబంధించిన ఫంక్షన్ రాస్తాం. జస్ట్ ఇందులో ఒక కన్సోల్ రాస్తాం. సో inheritance example class. సో ఇక్కడ ఇంకొక క్లాస్ తీసుకుంటాం, క్లాస్ ఎగ్జాంపుల్. సో ఇందులో ఇంకొక మెథడ్ తీసుకుంటాం 2 అని. ఇందులో కన్సోల్ డాట్ లాగ్ I am example to class. ఎగ్జాంపుల్ టు క్లాస్ అని ఇక్కడ డిక్లేర్ చేస్తాం. ఇన్హెరిటెన్స్ మనం ఎలా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్తున్నాం, ఎప్పుడైతే ఎక్స్టెన్స్ అనే కీవర్డ్ యూజ్ చేస్తాం, సో బై యూజింగ్ ఆఫ్ ఎక్స్టెన్స్. సో ఎక్స్టెన్స్ అని ఇక్కడ యూజ్ చేస్తాం, ఎక్స్టెన్స్ ఇన్హెరిటెన్స్ ఎగ్జాంపుల్. ఓకే, సో కంపల్సరీ మీరు పేరెంట్ అని చైల్డ్ అని అలా రాయాలని ఏం లేదు. ఓకే, సో మీ యొక్క క్లాస్ నేమ్స్ మీ ఇష్టం, మీకు నచ్చినట్టుగా రాసుకోండి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎక్స్టెన్స్ అనే కీవర్డ్ కి రైట్ సైడ్ లో ఏదైతే ఉందో అది పేరెంట్ క్లాస్ అవుతుంది. ఎక్స్టెన్స్ అనే కీవర్డ్ కి లెఫ్ట్ సైడ్ లో ఏదైతే ఉందో అది చైల్డ్ క్లాస్ అవుతుంది. ఓకే, ఈ ఎక్స్టెన్స్ అనే కీవర్డ్ దేనికి మీరు ఎక్స్టెండ్ చేస్తుంది, ఇది చైల్డ్, ఇది పేరెంట్ క్లాస్. చైల్డ్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తున్నారో అప్పుడు చైల్డ్ క్లాస్ లో మెథడ్స్ ని పేరెంట్ క్లాస్ లో ఉన్న మెథడ్స్ ని కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే 1 మెథడ్ ని యూజ్ చేసుకోవచ్చు, 2 మెథడ్ ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఎప్పుడైతే పేరెంట్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ ని మీరు క్రియేట్ చేస్తున్నారో అప్పుడు ఓన్లీ పేరెంట్ క్లాస్ లో ఉన్న ఫంక్షనాలిటీ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే యూజ్ చేసుకోవాలి. అంటే 1 అనే మెథడ్ ని మాత్రమే మీరు యూజ్ చేసుకోండి. ఒక క్లాస్ లో కూడా మీరు మల్టిపుల్ మెథడ్స్ ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చు. జస్ట్ మీకు ఒక ఐడియా రావడం కోసం ఇక్కడ ఓన్లీ ఒక్కొక్క మెథడ్ మాత్రమే అందులో క్రియేట్ చేసుకోండి. ఓకే, సో మీరు ఎప్పుడైతే ఒక క్లాస్ లో ఉన్న ఫంక్షనాలిటీని ఇంకో క్లాస్ లో యూజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారో అప్పుడు మీరు ఎక్స్టెన్స్ అనే కీవర్డ్ ని యూజ్ చేయండి. ఫస్ట్ ఆబ్జెక్ట్ వే, ఫస్ట్ నేను పేరెంట్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తాను. ఓకే, ఇక్కడ పేరెంట్ క్లాస్ అంటే ఏంటి, ఇన్హెరిటెన్స్ ఎగ్జాంపుల్. ఎప్పుడైతే మీరు దీని యొక్క ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నారో అప్పుడు ఓన్లీ 1 అనే మెథడ్ ని మాత్రమే యూజ్ చేసుకోగలుగుతారు. ఓకే, వే IE is equal to inheritance example is equal to new inheritance example. నెక్స్ట్ ఇప్పుడు ఆ మెథడ్స్ అనేది కాల్ చేస్తాం, IE డాట్ 1.
ఓకే, సెకండ్ మెథడ్ కూడా కాల్ చేయడానికి ట్రై చేస్తున్నా. ఐ డాట్ ప్రాపర్టీ 2 డస్ నాట్ ఎగ్జిస్ట్. ఓకే, సో ఇక్కడ మనం ఓన్లీ పేరెంట్ క్లాస్లో ఉన్నవి మాత్రమే యాక్సెస్ చేసుకోవాలి. నెక్స్ట్ చైల్డ్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తాం. ఇక్కడ చైల్డ్ క్లాస్ ఏంటి? example2 అనేది మీ యొక్క చైల్డ్ క్లాస్. ఎగ్జాంపుల్ ఏ example e is equal to new example. సో ఇప్పుడు మనం రెండు మెథడ్స్ కాల్ చేయొచ్చు. సో మీకు ఇక్కడ ఆల్రెడీ సజెషన్స్ కూడా అది చూపిస్తుంది. ఈ డాట్ 1 ఈ డాట్ 2. ఓకే, సో ఇలానే కాకుండా మనం ఇంకొక ఆప్షన్ కూడా మనకు ఉంది. ఓకే, సో ఎప్పుడైతే మీరు చైల్డ్ తీసుకుంటున్నారో, చైల్డ్ క్లాస్ ఆబ్జెక్ట్ ని మీరు ఎప్పుడైతే తీసుకుంటున్నారో అప్పుడు ఓన్లీ చైల్డ్ క్లాస్ మెథడ్ యూజ్ చేసుకోవచ్చు, పేరెంట్ క్లాస్ మెథడ్. ఎప్పుడైతే ఓన్లీ పేరెంట్ క్రియేట్ చేస్తున్నారో అప్పుడు ఓన్లీ పేరెంట్ క్లాస్ లో ఉన్నవి మాత్రమే యూజ్ చేసుకోవాలి. ఓకే, సో ఒకసారి ఈ ప్రోగ్రామ్ రన్ చేయాలి. PSC space inheritance example.ts. Next JS no. సో రెండు మెథడ్స్ అనేది ఇక్కడ మనకు కావాలి. ఓకే, సో ఇక్కడ మనకు ఇన్హెరిటెన్స్ లో మనకు డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఓకే, సింగిల్ ఇన్హెరిటెన్స్. చెప్పండి ఏమేమి ఉన్నాయి? మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్, హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్, సింగిల్ ఇన్హెరిటెన్స్, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్, ఇన్హెరిటెన్స్, మల్టీ లెవెల్, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్. మల్టిపుల్ ఇక్కడ సపోర్ట్ చేయదు. ఓకే, మల్టిపుల్ సపోర్ట్ చేయదు, హైబ్రిడ్ కూడా సపోర్ట్ చేయదు. ఓన్లీ 3 మాత్రమే సపోర్ట్ చేస్తారు. సో ఎందుకు ఏంటనేది నెక్స్ట్ సెషన్ లో మనం డిస్కస్ చేద్దాం. ఓకే. నెక్స్ట్ ఐరాజ్. జస్ట్ రాసుకోండి, అవి కూడా ఎందుకు అవ్వట్లేదు అనేది మనం నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. ఓకే, మల్టీ లెవెల్ అయిపోయింది, జస్ట్ వన్ హైబ్రిడ్. వన్ మల్టీ. సో లాస్ట్ 2 ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ సపోర్ట్. సో ఎనీ టైప్ ఆఫ్ మనకు ఇన్హెరిటెన్స్ లో ఉంది. నెక్స్ట్ ఇప్పుడు మనం చేసిన ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో అది సింగిల్ ఇన్హెరిటెన్స్ కిందకి వస్తుంది. అంటే ఒక క్లాస్ కి ఇంకొక చైల్డ్ క్లాస్ ఏదైతే ఉందో దానికి ఎక్స్టెండ్ చేస్తాం. అంటే ఒక క్లాస్ డిక్లేర్ చేసుకొని ఇంకో క్లాస్ కి దాన్ని ఎక్స్టెండ్ చేసుకొని చైల్డ్ క్లాస్ ఏదైతే ఫంక్షనాలిటీ ఉందో దాన్ని యూజ్ చేసుకుంటాం. అంటే ఒక చైల్డ్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసి పేరెంట్ లో ఉన్న వాటిని, చైల్డ్ లో ఉన్న వాటిని మనం యూజ్ చేసుకుంటాం. ఓకే, సో ఇక్కడ మనం కన్స్ట్రక్టర్స్ క్రియేట్ చేయొచ్చా ఈ పర్టికులర్ క్లాసెస్ లో? తీసుకోవచ్చా?
ఇన్హెరిటెన్స్ ఎగ్జాంపుల్ క్లాస్లో కన్స్ట్రక్టర్స్ని క్రియేట్ చేయొచ్చు. We can create and we can call with the object reference. ఎప్పుడైతే మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నారో అప్పుడు కంపల్సరీగా అందులో ఏమన్నా ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తుంటే మళ్ళీ ఆర్గ్యుమెంట్స్ అనేవి అక్కడ మీరు మెన్షన్ చేయాలి. ఓకే, సో వాటిని కూడా మీరు ఇక్కడ తీసుకోవచ్చు. సో కావాలంటే మీరు మల్టిపుల్ మెథడ్స్, ఇంకా నేను జస్ట్ మీకు ఐడియా రావడం కోసం మళ్ళీ ఒకదాన్ని మాత్రం మీకు ఇచ్చాను. సో మీరు కావాలనుకుంటే మల్టిపుల్ మెథడ్స్ ఎన్నైనా కానీ డిక్లేర్ చేసుకోవచ్చు. సురేష్ ఇక్కడ ఈచ్ క్లాస్ కి వన్ కన్స్ట్రక్టర్ క్రియేట్ చేసుకోవచ్చు కదా మనం? ఒక క్లాస్ కి ఒక కన్స్ట్రక్టర్ మాత్రం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 క్లాసెస్ రాసాం కాబట్టి 2 కన్స్ట్రక్టర్ క్రియేట్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ రిమైనింగ్ వాటి గురించి మనం నెక్స్ట్ సెషన్ లో డిస్కస్ చేసుకుందాం. ఓకే, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? కన్స్ట్రక్టర్ అండ్ ఇన్హెరిటెన్స్ కావచ్చు. No, we are good. సో నిన్న మీకు ఏదో టాస్క్ ఇచ్చినట్టున్నా కంప్లీట్ చేశారా? నో టాస్క్ ఏమి ఇవ్వలేదు సార్. ఏమి ఇవ్వలేదా?